రుద్రా ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ రోజు వీడియోలో మనం హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించి, అలాగే కుబేరా మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, కన్నప్ప మూవీ టీం ఏదైతే మిస్టేక్ చేయడం జరుగుతుందో ఆ మిస్టేక్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మనం లేట్ చేయకుండా హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 133,58 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,51 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15,68 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 192,77 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 229,38 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 286,62 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఇంకో 13-14 కోట్ల కలెక్షన్స్ తీసుకొస్తే ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ రేపటి నుంచి కన్నప్ప మూవీ రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి కొన్ని స్క్రీన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనము సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 74,40 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,38 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే ఈ రోజు 6,85 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 88,63 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 105,51 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు 35,14 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటిస్తూ ఆయనే ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 140,65 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో వచ్చేసి నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 61,25 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,71 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,10 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 70,06 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 83,37 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన కుబేరా మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 112,60 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా తన బడ్జెట్ను కూడా వసూలు చేయలేదు. రేపటి నుంచి కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యే ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో ఫైనల్గా మనం కన్నప్ప మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే మూవీ టీం చేస్తున్న మిస్టేక్ ఏంటో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు, ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు కేవలం 2,17 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకని నేను ఎండింగ్లో చెప్తాను. అదే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ డే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటి వరకు కేవలం 93 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు సండే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 1,06 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెట్టిన కన్నప్ప మూవీ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం 4,16 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఎందుకనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, కన్నప్ప మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇప్పటికి కూడా ఈ టైంలో కూడా లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. అదే దానికి ప్రధాన కారణం. ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు, అందులో పెద్ద పెద్ద క్యామియోస్ ఉన్నప్పుడు, ప్రభాస్ గారు లాంటి హీరో ఉన్నప్పుడు, అక్షయ్ కుమార్ లాంటి హీరో ఉన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ఒక 2-3 రోజుల ముందే రిలీజ్ చేయాలి. కానీ ఇంత లేట్గా రిలీజ్ చేస్తే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. కానీ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా ప్లేసెస్లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఇది మూవీ టీం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మొదటి రోజు ఓపెనింగ్స్ మీద అయితే పడడం జరుగుతుంది. ఫైనల్గా ఇదన్నమాట ఈ రోజు కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపటి వీడియోలో కన్నప్పకి సంబంధించి స్క్రీన్స్ అన్ని, బడ్జెట్ ఎంత, అలాగే ప్రీ బిజినెస్ ద్వారా ఎంత వసూలు చేయడం జరిగిందనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్. శివలీల.